రైట్. ఇక తినడానికి తిండి, ఉండడానికి కనీస సౌకర్యాలు లేకపోయినా కూడా ఇతర దేశాలపైన, సహచర దేశాలపైన ఎప్పుడూ నిందలు మోపుతూ వాళ్ళపైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది పాకిస్తాన్. అటువంటి పాకిస్తాన్లో లోపల అంతర్గతంగా కొన్ని రోజుల నుంచి కలహాలు అనేవి తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాం. పాక్లో అక్కడ ఎవరైతే సీఎం మరియం ఉన్నారో ఆయన పైన నిరసన సెగ వ్యక్తం చేస్తూ కూడా పాకిస్తాన్లోని అక్కడున్న స్థానికులు ఏ విధంగా అయితే దాడికి తెగబడుతున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పాకిస్తాన్లో అక్కడ జనాగ్రహం కట్టలు తెంచుకున్నట్లే కనిపిస్తుంది. పంజాబ్ సీఎం మరియంకు నిరసనగా సెగలు తగులుతున్నాయి. అక్కడ ఆయన సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తూ రాళ్లు రువ్వుతూ ఆ ఇంటిపైకి ఏ విధంగా అయితే విధ్వంస కాండకి తెరతీస్తున్నారో స్థానికులు మనం చూస్తున్నాం. ఆయన మరియం ఎవరైతే సీఎం ఉన్నారో ఆయన కాన్వాయ్ పై కూడా రాళ్లు రువ్వుతూ కూడా దాడికి యత్నించారు అక్కడున్న ప్రజలు. అసలు ఎందుకు సీఎం పైన దాడి చేయాల్సి వచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ ని మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. ఇక దానికన్నా ముందు అసలు ఈ విజువల్స్ చూస్తే ఒకసారి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరియం కాన్వాయ్ పై రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా నిరసనకారుల విజువల్స్ లో కనిపిస్తుంది. కార్ అద్దాలు కానీ మొత్తం అక్కడ ధ్వంసమైన పరిస్థితి ఉద్రిక్తంగా మారిన క్రమంలో అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరియంకి సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్ కి మద్దతుగా ఈ ఆందోళన చేయడం కూడా చూస్తున్నాం. పాక్ రాజధాని పెషావర్లోనూ నిరసన జ్వాలలు అనేవి తెరతీసినాయి. ఆందోళనకారులను ఎక్కడున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా కూడా ఇది చేయకుండా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతూ కాన్వాయ్ పైకి మరియం ఇంటిపైకి రాళ్లు రువ్వుతూ కూడా విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. మరోవైపు బాణాసంచ పేల్చుతూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. పోలీసులు ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళని కట్టడి చేయలేకపోయారు. ఎట్టకేలకు ప్రస్తుతానికైతే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కట్టుదిట్టమైన శాంతి భద్రతలను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే విధంగా గతంలో కూడా సీఎం మరియం నవాజ్ దాడి జరిగి అప్పుడు కూడా గుంపులుగా ఆందోళనకారులు తన ఇంటిపైకి రావటం, ఇదే విధంగా దాడికి యత్నించిన న్యూస్ ను కూడా మనం చూసాం. ఇప్పుడు మరోసారి ఇదే విధంగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి తన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన స్పాట్స్ ఒకసారి చూద్దాం. నవాజ్ షరీఫ్ ఐటీ సిటీలో కొత్తగా ఒక క్యాంపస్ ని కట్టాలని నిర్ణయించాం. ఇక దాని గురించి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పంజాబ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఈ క్యాంపస్ వద్దు అని చెప్పి కూడా నిరసనకారులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ కి విరుద్ధంగా వాళ్ళు వద్దు అని చెప్పి కూడా రోడ్లపైకి వచ్చి సీఎం ఇంటి దగ్గర తన కాన్వాయ్ పైకి రాళ్లు రువ్వుతూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న తీరుని మనం చూసాం. అయితే మరి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఆ పరిస్థితిని ఆందోళనకారుల్ని అదుపు చేశారా? ఏ విధంగా ఉంది పాకిస్తాన్లోని పంజాబ్ లో పరిస్థితి అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం సీఎం కాన్వాయ్ పైనే నిరసనకారులు దాడులు చేశారంటే పంజాబ్ లో ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే పాకిస్తాన్ లో కూడా అంతర్గతంగా విభేదాలు కానీ అంతర్గతంగా వాళ్ళే ఏ విధంగా అయితే కొట్టుకు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక మాటలో మనం చెప్పాలంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి అక్కడున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని అంటారు శివ? రైట్ రత్న, పాకిస్తాన్ లో ప్రజల యొక్క ఆగ్రహం అనేది కట్టలు పెంచుకుంటుంది. పంజాబ్ ప్రావిన్స్ సీఎం అంటే భారత్ లో కూడా ఉంది, ఇది పంజాబ్ పేరు పంజాబ్. ఈ పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ షరీఫ్ కు నిరసన శాఖ మొదలైంది. అంటే మరియం కాన్వాయ్ పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీనివల్ల రాళ్లు తో దాడి చేయడం ద్వారా కారు ధ్వంసాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారింది. అంటే ఇమ్రాన్ ఖాన్ సంబంధించిన మద్దతుదారులు ఇటు ప్రజెంట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మరియం నవాజ్ షరీఫ్ వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. అంటే మరియం నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని
నవాజ్ షరీఫ్ కుమార్తె, ప్రస్తుత ప్రధాని మాజీ ప్రధాని ఇద్దరు కూడా సోదరులు. ఇప్పుడు మాజీ ప్రధాని కుమార్తె మరియం షవాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ నిర్ణయాలను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ రాజధాని పెషావర్ లోను నిరసన జ్వాలలు మొదలయ్యాయి. ఆందోళనకారులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లపై బాణసంచ పేల్చి నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే పరిస్థితిని పోలీసులు అయితే ప్రజెంట్ అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలోనూ సీఎం మరియాన్ నవాజ్ పై దాడి జరిగింది. అలాగే మరియాన్ చుట్టూ గుంపులుగా ఆందోళనకారులు చేరారు. అయితే ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసి అక్కడికి వచ్చిన నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాహోర్ లోని అంటే ఈ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లాహోర్ లో ఉంటుంది. నవాజ్ షరీఫ్ ఆఫీస్ లోనే తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు మరియం నవాజ్ షరీఫ్. అయితే ఈ లాహోర్ లోని నవాజ్ షరీఫ్ ఐటీ సిటీలో కొత్తగా క్యాంపస్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆమె తెలియజేసింది. అయితే ఈ క్యాంపస్ ఏర్పాటు చేయొద్దంటూ కూడా జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది, ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది అనేది ప్రధానంగా నిరసనకారులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అటు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ షరీఫ్ ఈ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మీరన్నట్టుగా గతం నుంచి కూడా అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. సొంత పార్టీలోనూ ఇతర పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అక్కడ ఇటు సమీప మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్ మరొక బలూచిస్తాన్ కూడా ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వారిపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న మరియం నవాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో నిరసన వ్యక్తం అవుతుంది. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల విపక్ష పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యతిరేకతలో భాగంగానే ఈ ఐటీ సిటీ నిర్మించాలని భావించిన ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ షరీఫ్ వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో భద్రతకు విఘాతం, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్లపైకి వచ్చిన నిరసనకారులను ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా టీయర్ గ్యాస్ ప్రయోగించారు. అందరూ కూడా అక్కడి నుంచి ఉద్రిక్త పరిస్థితుల నుంచి కంట్రోల్ చేసేందుకు భారీగా భద్రతను మోహరించి ప్రజెంట్ అయితే నిరసనకారులను కొంతమంది అదుపులో తీసుకున్నారు. శాంతి భద్రతలను కట్టుదిట్టం చేస్తున్న నేపథ్యంలోనే ప్రజలు ఎవరిని కూడా రోడ్లపైకి రావద్దని కూడా 141 సెక్షన్ ఇచ్చారు. మొత్తం ఇటు లాహోర్ తో పాటు సమీప ప్రాంతాల్లో కూడా పెషావర్ లో నిరసనలు మొదలయ్యాయి. ఈ ముసుగులో సాంఘిక శక్తులు కూడా ప్రవేశించి దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు ప్రాణాలకు కూడా ఆస్తి కూడా ప్రభుత్వ ఆస్తులకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ దాడులను ఇంతటితో ఆపాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అంటే ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు వారు ఈ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారు భారీగా రోడ్లపై వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించి వారందరినీ చెదరగొట్టారు. ఇప్పుడు ప్రజెంట్ యథావిధిగా ప్రెసిడెంట్ సిచ్యువేషన్ అయితే నార్మల్ గా ఉందని కూడా తెలుస్తుంది. కానీ ఇక మీదట ఇటువంటి గొడవలు జరగకుండా చూసే విధంగా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ. పంజాబ్ సీఎంకి వ్యతిరేకంగా ఆందోళనకారులు ఏ విధంగా అయితే ఆందోళన కొనసాగిస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడే మా రిపోర్టర్ శివ చెప్పిన విధంగా ఇప్పటికే దాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చినట్లు మనకి సమాచారం అందుతుంది. నిరసనకారులందరినీ కూడా పోలీసులు చెదరకొట్టి శాంతి భద్రతలను నెలకొల్పే విధంగా కూడా పాకిస్తాన్లో చర్యలు అనేవి ముమ్మరం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో పంజాబ్ సీఎం మరియం దానికి వ్యతిరేకంగా క్యాంపస్ మాకొద్దు అంటూ కూడా నిరసనకారులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ముఖ్యంగా సీఎం ఇంటిపైకి వెళ్లి రాళ్లు రువ్వుతూ కూడా కాన్వాయ్ పైకి ఏ విధంగా దాడులు కొనసాగించారో కూడా దానికి సంబంధించిన విజువల్స్ ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారిగా నిరసనకారులు ఈ విధంగా తెగబడటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు తెలియజేస్తున్న వాళ్ళ నిరసనని శాంతియుతంగా తెలియజేసే విధంగా కూడా ఇప్పటికే పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది.